keenly awaited. సార్ Yeah. సార్ బాలు విగ్రహ రాజకీయాలు చివరకు మనం బాలసుబ్రహ్మణ్యం విగ్రహం రవీంద్ర భారతిలో పెట్టడం మీద వచ్చిన వివాదం, కొంతమంది దాని మీద చాలా ఆవేశంగా, అవన్నీ సోషల్ మీడియాలో చాలా ఉన్నాయి. వెంటనే ఇంక ఏదొచ్చి ఒక వివాదం వస్తే దాన్ని పెంచుదామనే వాళ్ళు ఉంటారు. రెండవది అది అవసరమా కాదా అని చూసేవాళ్ళు ఉంటారు. రెండు రాష్ట్రాల విభజన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ అయిన తర్వాత ఎవరి ప్రయోజనాలు వాళ్ళు చూసుకోవడంలో ఏమీ పొరపాటు లేదు. కానీ కళలు, సాహిత్యము, ఇప్పుడు మీడియా ఉంది, కామన్గానే ఉంది ఇప్పటికి కూడా. ఎవరు ఎంత ప్రయత్నం చేసినా కానీ బాలసుబ్రహ్మణ్యం లాంటి అఖిల భారత ప్రఖ్యాతిగాంచిన గాయకుడిని, అది కూడా రవీంద్ర భారతి ప్రాంగణం. రవీంద్ర భారతి ఎవరో అన్నారు, రవీంద్రనాథ్ ఠాగూర్ కూడా ఆయన కూడా బెంగాలీయే కదా వాస్తవంగా చెప్పాలంటే. ఆయన పేరుతో మనం ఎందుకు పెట్టుకున్నాం అంటే కళకు దానికి ఉన్నటువంటి విశ్వజనీయతని బట్టి కాదు. బాలు ఎప్పుడో ఏదో ఎవరినో అన్నాడు అంటారు. నేను మీతో మాట చెప్తాను. ఇప్పుడు జయ 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 హే తెలంగాణ జనని జయ కేతనమా పాట కీరవాణి పాడితే సమస్య వచ్చింది. బాలసుబ్రహ్మణ్యం ఆ పాట పాడలేదన్నాడని అది కూడా సమస్య అండి. ఈ ఒక దాని చుట్టూ, ఒక అంశం చుట్టూ మనం నిర్ణయించలేం కదా. కాబట్టి ఒకటైతే మనం సంతోషించవచ్చు, ప్రజలు ప్రశాంతంగా ఉన్నారు. రాజకీయ పార్టీలు కూడా మొత్తం మీద ఇప్పుడు ఉదాహరణకు దిష్టి అన్న అంశం మీద అంత ఆగ్రహాలు వ్యక్తం చేస్తున్నంతగా బాలసుబ్రహ్మణ్యం విగ్రహం మీద ఇంతవరకు ఏ పార్టీలు కూడా, మరీ ముఖ్యంగా వాళ్ళు ఉద్యమకారులు అని చెప్పే వాళ్ళకి మద్దతుగా ఉండే పార్టీలు వాళ్ళు ఏం మాట్లాడలేదు. కానీ ఇప్పుడే ఇందాక మనం వస్తున్నప్పుడే మహేష్ గౌడ్, అధికార పార్టీ రాష్ట్ర పిసిసి అధ్యక్షుడు మహేష్ గౌడ్ ఎందుకు పెట్టకూడదు బాలసుబ్రహ్మణ్యం విగ్రహం, ఆయన ఒక కళాకారుడు, తెలుగు వాళ్ళందరికీ భారతీయులకు ఇష్టమైనటువంటి కళాకారుడు అని అన్నాను. నేను నిన్న కూడా మీకు చెప్పాను, రాజకీయ పార్టీలు లేదా కాస్త 4 కోణాలు చూసేవాళ్ళు ఎవరు దీన్ని వ్యతిరేకిస్తారని చెప్పి నేను అనుకున్నాను. నిజంగానే మహేష్ గౌడ్ దాన్ని మొదలుపెట్టారు. మరి మిగతా వాళ్ళు ఇప్పుడు కాంగ్రెస్ బలపరిచింది కాబట్టి మనం ఇంకో వైఖరి తీసుకుందామని ఎవరన్నా అనుకుంటే అలా అనుకోరేమో అని నేను నమ్ముతున్నా. ఎందుకంటే సినిమా పరిశ్రమతో బీఆర్ఎస్ పార్టీ మంచి సంబంధాలే పాటించింది చాలా వరకు. గతంలో ఏమైంది, అప్పుడు ఎవరు ఏం చేశారు, అది గడిచిపోయింది కదా. ఒక 10 ఏళ్ళు గడిచిపోయి ఇప్పుడు అమరావతిని రాజధానిగా 10 ఏళ్ళ హైదరాబాద్ ఉమ్మడి రాజధాని ముగిసి పార్లమెంట్లో కూడా అమరావతి పేరుతో బిల్లు తేవాలని కూడా ప్రయత్నిస్తున్నట్టు కనిపిస్తుంది మనకు. సో ఈ సమయంలో నేను అనుకుంటాను బాలసుబ్రహ్మణ్యం సంగీతాన్ని ఆస్వాదిస్తారే కానీ కొంతమంది ఆవేశంతోనో లేకపోతే వాళ్ళ అభిప్రాయంతోనో కొంచెం ఉద్రేకానికి గురైనా అది నిలబడదనే నేను అనుకుంటున్నా. నిలబడవద్దని కూడా అనుకుంటున్నాను. వేరే విధానపరమైన అంశాలు, ప్రజా ప్రయోజనాలు, నదీ జలాలు, రాజకీయాలు చూసుకోవచ్చు. బాలసుబ్రహ్మణ్యానికి ఏమి రాజకీయం పెద్దగా ఆ విషయాలు ఏమున్నాయి. రాజకీయ పాత్రలు వేరు, రాజకీయ విధానాలు ఉన్నవాళ్ళు వేరు, మామూలు కళాకారులు వాళ్ళందరికీ సంబంధించిన వ్యక్తులు, కామన్ ప్రాపర్టీ అంటారే, వాళ్ళు ఉమ్మడి అనుబంధాలు వాళ్ళతో. థ్యాంక్ యూ సో మచ్ రావు గారు. ఇది ఈనాటి ఫ్రాంక్లీ విత్ తెలకపల్లి. స్టే ట్యూన్ టు 99 న్యూస్.